అబ్బబ్బా! ఏంటి పిల్లలు ఎండలు మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా అయితే కొడుతున్నాయి అబ్బా! పిల్లలు మీరైతే అస్సలు కూడా అయితే బయటకైతే ఎళ్ళకండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఎండలు కొడుతున్నాయి. దానివల్ల మీకైతే వడదెబ్బ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరైతే అస్సలు కూడా అయితే ఎండలైతే బయటైతే తిరగకండి అబ్బా! అండ్ అలాగే రోజు కూడా అయితే నీళ్ళైతే తాగుతూ ఉండండి. అప్పుడైతే మీకు వడదెబ్బ కొట్టే ఛాన్స్ అయితే ఉండదనమాట. ఎంతకైనా మంచిదబ్బా మీరైతే ఇంట్లోకెళ్ళైతే బయటకైతే ఎళ్ళకండి. ఏదైనా పని ఉంటే మాత్రం ఈవినింగ్ టైంలో అలా ఎళ్ళండి. లేదా మార్నింగ్ టైంలో అయితే వర్క్ అయితే చేసుకోండి. కానీ ఆఫ్టర్‌నూన్ అలా అయితే బయటకైతే అస్సలు కూడా అయితే ఎవ్వరు కూడా అయితే వెళ్ళొద్దు పిల్లలు. అలాగే మన షించాన్ గానికైతే ఫైనల్లీ వేసవి సెలవులైతే వచ్చాయన్నమాట. ఈరోజైతే మనం షించాన్ వాళ్ళ తాతయ్య ఇంటికైతే వెళ్ళబోతున్నాం. పిల్లలు మరి మీ ఇంటి దగ్గర ఎంత ఎండ కొడుతుందన్నది కింద కామెంట్‌లో అయితే చెప్పండి. అండ్ పిల్లలు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కూడా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా! సరే షించాన్ గాడైతే ఆల్రెడీ వాడికైతే చెప్పాను లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకో అని చెప్పాను. అరే షించాన్ ఎక్కడున్నావురా? షించాన్ షించాన్ గాడైతే ఇక్కడే ఉంటాడు. ఆల్రెడీ వాడు నాకు తెలిసి లగేజ్ అయితే ఎప్పుడో ప్యాక్ చేసుకునే ఉంటాడు. ఎందుకంటే తాతయ్య ఇంటికి వెళ్తున్నామంటే వాడైతే ఎప్పుడు కూడా ఫాస్ట్ అయితే ఉంటాడు. షించాన్, అరే షించాన్ ఇక్కడే ఉన్నావా? షించాన్ రెడీ యారా నువ్వు? ఏంటి మామయ్య ఇంతసేపు చేస్తున్నావు? నేను ఎప్పుడో రెడీ అయ్యాను. చూసావా ఎండలు ఎలా కొడుతున్నాయో? ఎండ కాక ముందే వెళ్దామంటే నువ్వు ఇంకా లేట్ చేస్తున్నావు. ఏంటి మామయ్య, పద తొందరగా వెళ్దాం. సరే సరే షించాన్, పద తొందరగా అయితే వెళ్దాం. పిల్లలు ఎండలు కొడుతున్నాయి కాబట్టి మేమైతే మార్నింగే వెళ్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు కూడా చాలా ఎండలు కొడుతున్నాయి అనమాట. ఇక లేట్ చేయకుండా అయితే మనం షించాన్ వాళ్ళ తాతయ్య ఇంటికైతే వెళ్ళబోతున్నాం అబ్బా. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి షించాన్ వాళ్ళ ఇంటికైతే ఒక 2 గంటలు అయితే టైం అయితే పడుతుంది అబ్బా. ఎందుకంటే ఈ ఎండాకాలంలో వెళ్ళాలంటే కొద్దిగా మెల్లగా అయితే వెళ్దాం, ఏసీ వేసుకొని వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా అయితే వెళ్తాం అబ్బా. ఈ షించాన్ వాళ్ళ తాతయ్య ఇల్లు కూడా ఈ లాస్ ఏంజల్స్లో అయితే ఉంటుంది, కానీ కొద్దిగా దూరంలో అయితే ఉంటుంది. ఐ థింక్ ఒక 300 మైల్స్ అయితే ఉంటుంది అనుకుంటా పిల్లలు. మనకైతే నియర్లీ 2 అవర్స్ అలా అయితే పడుతుంది జర్నీ మాత్రం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అబ్బా. అందరూ కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అరే షించాన్ ఏదైనా మాట్లాడరా మన సబ్స్క్రైబర్స్ తోటి? అది ఏంటి మాట్లాడాలి మామయ్య? నువ్వు ఏంటి ఇంతసేపు చేస్తావా? మనం వెళ్ళేది మా తాతయ్య ఇంటికి. మనం వెళ్ళాక చాలా రోజులకి వెళ్తున్నాం. నాకు తెలిసి 1 ఇయర్ కంటే ఎక్కువ అయిపోతుంది తాతయ్యని చూడక. ఈరోజు నాకు వేసవి సెలవులు వచ్చాయి, ఈరోజు తాతయ్య ఇంటికి వెళ్దామంటే నువ్వేమో లేట్ చేస్తున్నావు. అదైతే నాకు బొద్దుగా ఏం నచ్చలేదు మామయ్య. ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అరే షించాన్ సారీ రా, నేను మన సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడుతూ ఉంటే కొద్దిగా లేట్ అయిపోయింది. సర్లే ఇప్పటికైతే వెళ్తున్నాం కదా, మొత్తానికైతే వెళ్తున్నాం లేండి పిల్లలు. అరే షించాన్ మన ఫ్యాన్స్ తోటి ఏదైనా మాట్లాడరా? సరే మామయ్య. పిల్లలు అందరు ఎలా ఉన్నారు? ఇవాళైతే మేము మా తాతయ్య ఇంటికి వెళ్ళబోతున్నాం. మా తాతయ్య ఎలా ఉంటాడో మీకైతే చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అబ్బా. మొత్తానికైతే వెళ్తున్నాం పిల్లలు తాతయ్య వాళ్ళ ఇంటికైతే. నేనైతే 1 ఇయర్ అవుతుంది తాతయ్యని చూడక, అలాగే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళక. లాస్ట్ ఇయర్ వేసవి సెలవులు వెళ్ళామంటే మళ్ళీ వేసవి సెలవులు అయితే వెళ్తున్నాను. నాకైతే మా తాతయ్య అంటే చాలా ఇష్టం పిల్లలు. మీకు కూడా మరి తాతయ్య అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వేసవి సెలవుల్లో మరి తాతయ్య ఇంటికి వెళ్తున్నారా లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అన్నది కామెంట్లతో చెప్పండి అబ్బా, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే మా తాతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. నాకు తెలిసి మొత్తానికైతే వచ్చామనుకుంటా. అవును షించాన్, మొత్తానికైతే వచ్చేసాము పిల్లలు. ఇదే అనమాట మన షించాన్ వాళ్ళ గ్రాండ్ పా అయితే. అండ్ నాకు వచ్చేసి బాబాయ్ అవుతాడు. ఇంతకీ వీడవాడబ్బా. అరే ఏంటి మన బాబాయ్ బయట నిల్చున్నాడు, ఇంతకీ వీడవాడు? నాకైతే ఎవడో కొత్తగా అయితే కనిపిస్తున్నాడు పిల్లడు. సర్లేని బాబాయ్ దగ్గరికి వెళ్దాం. బాబాయ్ ఏం జరిగింది? బయట ఎందుకు నిలబడ్డావు? ఏంటి లగేజ్ మొత్తం తీసుకొని బయటకి ఎందుకు వచ్చావు బాబాయ్? ఏం జరిగింది అసలు? ఫ్రాంక్లిన్ మొత్తానికి వచ్చారా? షించాన్ ఎట్లున్నావురా? మంచిగా ఉన్నావా? ఫ్రాంక్లిన్ ఏం జరిగిందంటే నేను ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, అది కట్టలేకపోయాను. అలాగే వడ్డీ కూడా చాలా పెరిగిపోయింది ఫ్రాంక్లిన్. దానివల్ల ఇప్పుడు ఆ వడ్డీ మొత్తం $10 మిలియన్ అయింది ఫ్రాంక్లిన్. ఇప్పుడు అది నేను కట్టలేదని నన్ను వాళ్ళు బయటకు తోసేశారు. నా లగేజ్తో పాటు అన్ని కూడా బయటకు తోసేశాడు. మీరు మాత్రం టైంకి అయితే వచ్చారా షించాన్, ఫ్రాంక్లిన్? ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏం తోచట్లేదు. ఇప్పుడు నేను అంత డబ్బు ఎక్కడి నుంచి కట్టాలో అర్థం అవ్వట్లేదురా ఫ్రాంక్లిన్. బాబాయ్ నువ్వేం కంగారు పడకు, నేను దాని గురించి మొత్తం తెలుసుకుంటానులే. ఉండు, నేను వెళ్ళి ఒకసారి వాడినైతే అడిగితే వస్తాను. పిల్లలు మన బాబాయ్ అయితే అప్పు చేశాడంట. ఓకే, వీణైతే ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో బ్రదర్, ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. మా బాబాయ్ అప్పు కట్టాల్సింది మీకేనా? నువ్వేనా? అండి, మీ బాబాయ్ నా దగ్గర అప్పు తీసుకొని చాలా రోజులు అవుతుందా బాయ్, ఇంతవరకు కూడా వడ్డీ కట్టట్లేదు.
అందుకనే నేను ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టేసాను. ఇప్పుడు నేను ఈ ఇల్లుని నా ఆధీనంలోకి తీసుకున్నాను. అలాగేమైతే అదే వడ్డీ కట్టక చాలా రోజులు అవుతుంది. దానివల్ల మొత్తం $10 మిలియన్ అయ్యింది. ఆ డబ్బులన్నీ కట్టేసి ఇల్లుని నువ్వు తీసుకో. ఏంటి బాయ్, నేను చెప్పింది అర్థమైందా? సరే సరే సార్, ఓకే, నాకు అర్థమైపోయింది. మీకు మొత్తం $10 మిలియన్ కట్టాలి. అరే ఏంటి పిల్లలు ఇలా అయ్యింది? బాబాయ్ వారికి వచ్చేసి $10 మిలియన్ కడితేనే వాడైతే ఇల్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడైతే మనం ఏం చేయలేం రచించాను. వాడికైతే డబ్బులైతే ఇవ్వాలా. కానీ పిల్లలు మా దగ్గర అయితే ₹1 కూడా లేదు. మా దగ్గర ఉంది ఒక కారు మాత్రమే. ఆ కారు అమ్మినా కూడా అన్ని డబ్బులు అయితే రావబ్బా. ఇప్పుడు ఏం చేద్దాం రచించాను, నాకైతే అర్థం అవ్వట్లేదు. అరే షించాన్, నాకైతే ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటంటే మనం ర్యాంప్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ చేసినట్టయితే మనకు $20 మిలియన్ అయితే వస్తాయని ఒక న్యూస్లో అయితే విన్నాం కదా. సో అక్కడికైతే వెళ్తాం రా. నేను దాంట్లో పార్టిసిపేట్ అయ్యి నేను ఎలాగైనా డబ్బులు అయితే పొందుతాను రచించాను. తర్వాత మన బాబాయ్ ఇల్లునైతే ఎలాగైనా తిరిగి అయితే తీసుకుందాం. ఇప్పటికైతే బాబాయ్ని అయితే ఇంటికైతే తీసుకెళ్దాం పదరక్షించాను. పిల్లలు ఇక నేనైతే డబ్బులు అయితే సంపాదించాలా, అది కూడా $10 మిలియన్ అయితే కావాలబ్బా. సో ముందైతే మన బాబాయ్ని అయితే ఇంటికైతే తీసుకెళ్దాం. సో ఇంటికి తీసుకెళ్ళి బాబాయ్ని అయితే ఇంటికాడ దింపేసి అలాగే మనమైతే ఆ ర్యాంప్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వెళ్దాం అబ్బా. అక్కడికైతే వెళ్ళి ఎలాగైనా అందులో పార్టిసిపేట్ చేసి మనం ఎలాగైనా ఇంకా డబ్బులు అయితే పొందాలా. అరే మామయ్య, చాలా థ్యాంక్ యూ మామయ్య. నువ్వు మా తాతయ్య కోసం ఇన్ని చేస్తున్నావు అంటే చాలా థ్యాంక్ యూ మామయ్య. అరే షించన్, ఏంట్రా అలా మాట్లాడతావు? నీకు తాతయ్య అయితే నాకు బాబాయ్ అవాడా? నేను బాబాయ్ కోసం ఆ మాత్రం చేయలేనారా? ఏంట్రా షించన్ అలా మాట్లాడతావు నువ్వు? అరే నేను ఎలాగైనా ఆ యొక్క ఛాలెంజ్ను పార్టిసిపేట్ చేసి ఎలాగైనా ఆ డబ్బులు అయితే పొందుతాను. తర్వాత బాబాయ్కి ఉన్న ఇల్లుని ఎలాగైనా తిరిగి అయితే ఇచ్చేద్దాం. పిల్లలు అందరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అండ్ కామెంట్లు అయితే షించాన్ వాళ్ళ తాతయ్య అని అయితే కామెంట్లు అయితే చేయండి పిల్లలు. ఓకే పిల్లలు, ఇంకా వెంటనే అయితే మనం అక్కడికైతే వెళ్ళిపోదాం అబ్బా. మొత్తానికైతే ఈ అన్లిమిటెడ్ ర్యాంప్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఏంట్రా బాబు, ఇంతమంది జనాలు ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళందరూ ప్రేక్షకులు కావచ్చు. సర్లేండి, మనకైతే అవన్నీ అవసరం లేదు. నాకు తెలిసి ఇతని దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటాను. ఏంటి నువ్వేనా ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది? సరే అయితే నీకు కొన్ని రూల్స్ అయితే చెప్తాను విను. ఈ యొక్క రూల్స్ ఏంటంటే, ముందు నువ్వు ఈ యొక్క ఛాలెంజ్ చేసేటప్పుడు నీకేదైనా ఇంజూర్ కానీ ఏమన్నా అయినా కూడా మాకైతే ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అలాగే ఇందులో నువ్వు గెలిచినట్టయితే నీకు $20 మిలియన్ లేదా ఒక ఇల్లు, అంటే ఆ రెండిట్లలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది నీ చాయిస్, ఓకేనా? సరే, ఇంకా నువ్వు ఇంకా స్టార్ట్ చేసేయు, అక్కడ దాకైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే సార్, నాకైతే అర్థమైపోయింది. పిల్లలు ఇంకా నేనైతే ఈ యొక్క ర్యాంప్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తాను. అరే ఏంటి వీడు గాల్లో కూర్చున్నాడు, నేను ఇంకా నా బైక్ వెనకాల కూర్చున్నాడు అనుకున్నా. ఎనీవే అబ్బా, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. సో మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి పిల్లలు. ఓకే, సో ఫస్ట్ అయితే మనమైతే మెట్లయితే దిగాలనుకుంటా. ఓకే 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 అబ్బా, మొత్తానికి అయితే వచ్చేసాను కొద్దిగా అయితే. కానీ పిల్లలు మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే చూసారు, ఇది చాలా అంటే చాలా డేంజర్గా అయితే ఉందబ్బా. సో ఇది కూడా మనమైతే ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేయాలంట. సో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ అయితే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ అలాగే మీరు విన్నారు కదా, సో చెప్తా. ఓ రే దేవుడా, ఏంటబ్బా ఫస్టే ఇంజూరా? ఓరే నాయను. సో ఫస్టే మనకు దెబ్బ తగిలిపోయిందబ్బా. కానీ వీడు చెప్పిన రూల్స్ ఏంటంటే, మనకి ఏదైనా ఇంజూర్ అయితే మాత్రం మనకైతే వాడికైతే ఎలాంటి సంబంధం అయితే లేదంట. కాబట్టి మనమైతే జాగ్రత్తగా అయితే వెళ్దాం. అబ్బా వచ్చేసా. అబ్బా ఏంటి పిల్లలు, ఏంటబ్బా ఏం అర్థం అవుతలేదు, ఇలా కింద పడిపోతున్నాను. ఓరే నాయనో, సర్లేండి. ఇప్పుడైతే మళ్ళీ మనమైతే బైక్ అయితే తీసుకుందాం. ఓకే కమాన్. అరే అరే రే, జస్ట్ మిస్ అబ్బా, కింద పడిపోయేటండి. కింద పడితే మాత్రం ఇంకా అస్సం వెళ్ళుడే పిల్లలు, ఏం లేదు, అస్సంకి వెళ్ళడమే. ఓకే, ఇక్కడైతే పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే ఉన్నాయి పిల్లలు. సో కాబట్టి ఇక్కడైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్దాం. సో కింద చూసారా ఎంత పైన ఉందో ఈ ర్యాంప్ ఛాలెంజ్. కింద పడితే మాత్రం ఇంకా అస్సాం ట్రైన్ ఎక్కినట్టే. ఓ ఓ ఓ జస్ట్ మిస్ పిల్లలు. కమాన్, ఎస్ ఫ్రాంక్లీ నీ వల్ల అవుతుంది. యా కమాన్. ఓ ఎస్, ఫైనల్ అబ్బా. ఆ యొక్క పెద్ద ఫ్యాన్లు అయితే తప్పించుకొని అయితే ముంగటికైతే వచ్చాను. ఇక్కడ కూడా ఈజీగా అయితే వెళ్ళిపోతున్నాను. పిల్లలు ఎలాగైనా ఈ యొక్క ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి ఎలాగైనా నేను డబ్బులు అయితే గెలుచుకోవాలబ్బా. తర్వాత ఎలాగైనా బాబాయ్కి అయితే నేను ఆ ఇల్లు అయితే తీసిస్తాను. ఓకే, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మనమైతే ఒక బైక్ అయితే సో ఎక్స్చేంజ్ అయితే చెయ్యాలనుకుంటా. ఓకే, మనమైతే ఈ యొక్క బైక్ని అయితే తీసుకెళ్దాం పిల్లలు. ఓకే పిల్లలు, ఇంకా సో స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇక్కడ కూడా కొన్ని ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని కూడా ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలా, లేదంటే కింద పడిపోతాం. ఓకే కమాన్. ఓకే ఫాస్ట్. ఎస్ పిల్లలు, మొత్తానికి అయితే దాన్ని కూడా అయితే దాటేసాను అబ్బా. సో చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఫ్యాన్లు మాత్రం. సో జస్ట్ మిస్ అబ్బా, అది గినంగా టచ్ అయిందంటే ఇంకా మనం అస్సాంకి వెళ్ళిపోయేటోళ్ళం.
కమాన్ కమాన్. ఓకే, చలో పిల్లలు ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. యా ఓకే వచ్చేసాను. అరే ఏంట అబ్బా ఇక్కడ ఇన్ని ఆవులు పెట్టాడు వాడు. ఓహో ఏంటో వాడు ఆ ఆవులకి గడ్డి కూడా వేసాడు అనుకుంటా. ఓకే సో ముందుకైతే వెళ్దాం. ఓకే ఈ కంటైనర్ నుంచి వెళ్తే వెళ్ళాలా. సో కంటైనర్స్కి వస్తే కష్టమే అబ్బా. చూసారా అవి ఎలా ఉన్నాయో. సో వాడైతే ఇక ఇలా అయితే పెట్టాడు ముందు చూసారా. దానికి కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. ఓకే దాన్ని కూడా అయితే క్రాస్ అయిపోయాను. కమాన్ కమాన్ ఈజీ ఫ్రాంక్లిన్ నీ వల్ల అయితే అవుతుంది. మొత్తానికైతే కంటైనర్స్ కూడా ఆల్మోస్ట్ దాటేసాను అబ్బా. ఓకే ఈజీ అయితే దాటేసాను కంటైనర్స్ని. ఓకే ఇంకా పైకైతే వెళ్దాం. యా మొత్తానికైతే పైకి వచ్చేసా. ఓకే ఇక్కడ కూడా మళ్ళీ మనమైతే వెహికల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చెయ్యాలి పిల్లలు. సరే ఇక్కడైతే బ్లూ వెహికల్ అయితే తీసుకుందాం. సో ప్రతి ఒక్క స్టెప్ కాడైతే ఐ మీన్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాడైతే వెహికల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేయాలనుకుంటా. సో అలానైతే ఉంది పిల్లలు. ఓకే ఇది నాకైతే చాలా భయం పిల్లలు. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే జస్ట్ మిస్ అంటే ఐ మీన్ సో అటు ఇటు అయినా మనమైతే కింద పడిపోతాం కాబట్టి సో జాగ్రత్త అయితే వెళ్ళాలా. అరే ఏంటి వీడు ఇక్కడ ఇది పెట్టాడో నాకైతే ఏం కనిపించట్లేదు. ఓకే కమాన్ ఎస్ కమాన్ ఫ్రాంక్లిన్ నీ వల్ల అవుతుంది. ఎందుకంటే పిల్లలు మీరు లాస్ట్ వీడియో చూసినా ఇలాంటి యొక్క ర్యాంపులో నాకైతే సో ఇలాంటి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది పిల్లలు. ఎందుకంటే అటు ఇటు అయినా మనం కింద పడిపోతాం కాబట్టి సో జాగ్రత్త అయితే వెళ్ళాలా. ఓకే ఫైనలీ దాన్ని అయితే దాటేసాం. కానీ మళ్ళీ ముందు కూడా అవే పెట్టాడు పిల్లలు. చూసారా నా దరిద్రం ఏంటంటే సో ఇవైతే చాలా ఉంటాయి అన్నమాట ఈ యొక్క ర్యాంపులు అయితే. కమాన్ ఎస్ ఈజీ ఫ్రాంక్లిన్ నీ వల్ల అవుతుంది. వెళ్ళు వెళ్ళు ఎందుకు భయపడతావు ఫ్రాంక్లిన్. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకైతే ఎలాంటి భయం లేదు. సో మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టారంటే నాకైతే భయం వెళ్ళి కొద్దిగా బూస్ట్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. అరే వీడు ఈ యొక్క పొద్దలు పెట్టాడంటే నాకు ఇంకా డేంజర్ అనిపిస్తుంది. ముందు మనకి ఏం కనిపించదు. ఓకే అబ్బా మొత్తానికైతే దాటేసాను. ఓ ముందు పెద్దది ఇంకా పెట్టాడుగా. ఇది చూసారా పిల్లలు ఇంకా డేంజర్ అబ్బా. అది కొద్ది ఇంకా బెటర్ అనుకుంటే ఇది ఇంకా దానికంటే దారుణంగా అయితే ఉంది. సో దీంట్లో కూడా మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి పిల్లలు. చూసారా ఎంత చిన్నగా ఉందో రోడ్డు మాత్రం. చాలా అంటే చాలా చిన్నగా ఒక మన బైక్ ఉన్న టైరు మాత్రమే పడుతుంది అనమాట. కమాన్ ఎస్ ఫాస్ట్ ఫాస్ట్ ఫ్రాంక్లిన్ కమాన్ వెళ్ళు. ఓకే అమ్మయ్య మొత్తానికైతే దాన్ని కూడా అయితే దాటేసాం అబ్బా. ముందు మాత్రం బర్గర్లు అయితే పెట్టాడు. ఓరే దేవుడు. ఓకే ముందుకైతే వెళ్దాం. ఎస్ ముందుకు. ఓ దేవుడు ఏంటబ్బా ఈ బర్గర్లో పడిపోయాను. ఇక్కడైతే మనం బైక్ అయితే తీసుకోలేము. ఇంకా మనమైతే బై వాకైతే వెళ్దాం. ఎందుకంటే ముందు మనకి ఎలాగైనా బైక్ అయితే ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి సో బై వాక్లు అయితే వెళ్తున్నాను. కమాన్ ఫ్రాంక్లిన్ ఎస్ ఓకే వచ్చేసాను. ఇక్కడైతే మనం బైక్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ మొత్తం 3 కలర్లు కూడా బ్లాక్లోనే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఓకే పిల్లలు మొత్తానికి అయితే బైక్ అయితే తీసుకున్నాను. ఇంకా చేలో ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ కూడా కొద్దిగా డేంజరే ఉందబ్బా. మనకి ఈజీ అస్సలు లేదనమాట ఈ యొక్క టాస్క్లో. ఎందుకంటే మనం వాడైతే సో మనకు డబ్బులు ఇస్తున్నట్టే కాబట్టి టాస్క్ కూడా చాలా అంటే చాలా అంటే క్రేజీగా ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. నాకు తెలిసి ఈ యొక్క ఛాలెంజ్లు అయితే ఇంతవరకు ఎవరు కూడా అయితే గెలవలేరంట పిల్లలు. సో ఫస్ట్ టైం అనమాట మనం ఎలాగైనా ఇందులో గెలిచి ఆ యొక్క $20 million అయితే మనం తీసుకెళ్ళాలా. కమాన్ ముందైతే ఇవి ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి. అరే యార్ ఇది ఏంటిది మళ్ళీ వచ్చిందా. సరిపోయిందప్ప. ఇలాంటి ఇంకా ఎన్ని చూడాలో ఈ యొక్క ఛాలెంజ్లో. సర్లేండి ముందుకైతే వెళ్దాం. కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం వెళ్ళిన కొద్ది నాకైతే కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇవి అన్నీ కూడా సో అంటే ఐ మీన్ క్రాస్ అవుతున్నా కాబట్టి. ఓ ఏంటి ఇక్కడ ఏంటబ్బా ఈ అమ్మాయి ఇక్కడ పడుకుంది ఏంది బా. ఈమెకి ఎక్కడ జాగా దొరకలేదా ఇక్కడే పడుకోవాలా. ఓరే నాయన దాన్ని అయితే డిస్టర్బ్ చేయకుండా ముందుకైతే వెళ్ళానులే. ఓకే కమాన్ ఎస్ ఓకే ఇక్కడైతే ఆగుదాం. ఎందుకంటే అది మనకు అది వచ్చింది కదా క్రాసింగ్ ఇది అది స్టాపింగ్ అండ్ ఓ కమాన్ ఎస్ దాటేశాను. అరే ఏంటి ఇక్కడ ఎవరో అమ్మాయి ముందు నిలబడింది. అమ్మాయి జరుగు. ఓరి నాయనో జరగట్లేదే. జరగమ్మాయి. ఇలా అయితే జరగదు. ఇంకా గుద్దుకుంటూ వెళ్ళిపోవడం సరిపోయింది. కింద పడిపోయింది పిల్లలు. నాకైతే సంబంధం లేదు. ఆమెనే అడ్డం ఇలా వచ్చింది. ఓకే మొత్తానికి దాటేశాను. ఓకే ఇక్కడైతే మనం వెహికల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలా. కానీ ఒక్క నిమిషం పిల్లలు ముందు చూసారా. ఓరే దేవుడు చాలా డేంజర్ ఉందబ్బా. ఇక్కడ మనం ఇంకా జాగ్రత్తగా అయితే వెళ్దాం. చూసారా ఎంత చిన్న ఉందో. ఆ యొక్క టైరు మాత్రమే పడుతుంది. చూసారా వెనక టైర్ చూసారా ఇంతే అనమాట. అసలు మనకి ఎక్కడ కూడా సో పెద్దగా అయితే లేదు. రోడ్డు మాత్రం జస్ట్ ఒక టైరు మాత్రమే పడుతుంది పిల్లలు అందులో చూసుకున్నట్టయితే. కమాన్ ఫ్రాంక్లిన్ నీ వల్ల అయితే అవుతుంది. ఎస్ ఎస్ ఓకే యా వెళ్తున్నా. మరి చూద్దాం అబ్బాయి ఏం జరుగుతుందో. కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. ఎంత జాగ్రత్త వెళ్ళినా కొద్దిగా డేంజర్ పిల్లలు. కింద చూసారా ఎలా ఉందో. కింద పారితే మాత్రం ఇంకా సో కింద పడుడు ఉండదు.
ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళడమే పిల్లలు అంతే అనమాట. ఎస్ దాటేసా. ఓకే కమాన్. యా 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 ఓకే మొత్తానికైతే దాటేసాను అబ్బా. ఇక్కడ ఇంకా ఈజీగా అయితే వెళ్ళచ్చు. ఎస్ ఓకే ఇక్కడ మనకి ట్రైన్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. కమాన్ అబ్బా మొత్తానికైతే ఎక్కేసాను అబ్బా. ఎస్ ఓకే ఇవన్నీ కొద్దిగా ఈజీ అనమాట. ఇలాంటి కొద్దిగా పెద్ద వేలు వచ్చాయనుకోండి మనం ఈజీగా అయితే దాటేస్తాం. మనకి ఇవన్నీ ఈజీ అనమాట. ఎందుకంటే మనం ఇలాంటి ఎన్నో చేసాం ర్యాంప్ ఛాలెంజ్లు అయితే. ఓ దేవుడా మళ్ళీ చచ్చింది గొర్రె. ఇక్కడ చూసుకున్నట్టయితే వీడు ట్రీ యొక్క మొద్దులు ఉంటాయి కదా, సో అవి అయితే పెట్టాడు. సో అవి కూడా సేమ్ ఇప్పట్లాగానే ఉన్నాయి చిన్నగా, కానీ ఇవి కొద్దిగా ఈజీ అనుకుంటా. సో వెళ్ళొచ్చు. కమాన్ ఓకే మొత్తానికైతే దాటేసాం అబ్బా. అరే యార్ ఇడు మళ్ళీ ఒక కోకోకోలా క్యాన్లు అయితే పెట్టాడు. ఇవి కొద్దిగా డేంజర్ అబ్బా. ఇలా ఉంటే కష్టం. కమాన్ ఎస్ ఎక్కిపిస్తూ ఉండండి. ఓకే ఎస్ మొత్తానికైతే వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు ఈ కోకోకోలా మధ్యలోకి వెళ్ళైతే వెళ్ళేసి మళ్ళీ కంటైనర్ పైకి అయితే వచ్చేసాం అబ్బా. కానీ అబ్బా ఇంకెంత దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాం కానీ ఇంకా అవ్వలేదన్నమాట. మేబీ ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది పిల్లలు. ఓకే సో ముందుకైతే వెళ్ళాలా. కోకోకోలా క్యాన్స్ వచ్చాయంటే ఇంకా కొద్దిగా భయమే పిల్లలు, అది ఎక్కడ మనల్ని కింద పడేస్తుందో మళ్ళీ మనం ఇంజూర్ అవుతాం. సో దానివల్ల ఓకే సో ఇంకా ఈ కోకోకోలా దాని మధ్యలోకి వెళ్ళైతే వెళ్ళాలా. అరే యార్ ఇది మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది పిల్లలు. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ సో నాకు తెలిసి ఇలాంటి అన్లిమిటెడ్ మెగా ర్యామ్ ఛాలెంజ్ అయితే ఇంతవరకు చేయలేదు అనుకుంటాం మన ఛానల్లో. ఇది మాత్రం చాలా క్రేజీగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా పెద్ద ఉంది పిల్లలు. అండ్ ఆల్సో మంచి క్రేజీగా ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. కానీ వాళ్ళైతే సో మనకి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇది ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేసాం అనుకోండి మనకైతే $20 million వస్తాయి, లేదా ఒక ఇల్లు. సో ఇల్లు అన్నారు కదా పిల్లలు, నాకైతే మన సో బాబాయ్కి అయితే ఇల్లు ఇచ్చింది బెటర్ అనిపిస్తుంది. ఏమంటారు? సో ఆల్రెడీ బాబాయ్ ఇల్లు అయితే సో $10 million అయితే పెట్టాలి. కానీ వాడు ఇచ్చే ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం. సో తర్వాత మరి బాబాయ్కి డిసైడ్ అవుదాం. సో ఇల్లు తీసుకుందామా లేదా డబ్బులు తీసుకుందాం అన్నది. సో ముందైతే కంప్లీట్ చేయాలబ్బా. సో దాని గురించి ఆలోచించద్దు. ముందైతే మన ఫోకస్ అంతా ఈ ఛాలెంజ్ ఎలాగైనా కంప్లీట్ చేయాలని. ఓకే ఇక్కడైతే మళ్ళీ మనమైతే ఒక వెహికల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేయాలబ్బా. సరే ఇంకా ఈ వెహికల్ అయితే తీసుకున్నాను. ఓకే ఇటు వెళ్దామా అటు వెళ్దామా, సర్లేండి ఇటు వెళ్ళినా ఒకటే కాబట్టి ఇటైతే వెళ్తాను లెఫ్ట్ సైడ్ అయితే. ఓకే కమాన్ ఈజీ. అమ్మాయి అనుకున్నా ఇవి ఎన్ని పెడతాడు రా బాబు అంటే మళ్ళీ పెట్టేశాడు అబ్బా. చూసారా ఇవైతే చాలా పెట్టాడు అనమాట. కమాన్ ఈజీ ఫ్రాంక్లీ నీ వల్ల అవుతుంది. కమాన్ నువ్వు అస్సలు భయపడకూడదు ఇలాంటివి అయితే. కమాన్ కమాన్ ఇలాంటివి అన్నీ ఈజీ అనమాట మనకు వచ్చేసి. ఓకే మొత్తానికి దాటేశాను అబ్బా. కమాన్ ఇంకా ఇక్కడ మనకు ఫాస్ట్గా వెళ్ళాలా. మన యొక్క టర్బో బూస్టర్ కూడా ఆన్ చేశాను. యాస్ మొత్తానికైతే యా ఫైనల్ అబ్బా దాటేసాను. ఓ ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా. అరే రిటర్న్ ఎందుకు తిరిగావు, డైరెక్ట్ పైకి ఎక్కితే అయిపోయేది. సో అక్కడ పైన పెట్టాడు వాడు. కమాన్ ఇప్పుడు పైకైతే వెళ్ళాలి పిల్లలు. ఓకే కమాన్ ఎస్ మొత్తానికైతే వచ్చేసాను. ఇప్పుడు ఇటు వెళ్ళాలా. ఓకే ఇటు వెళ్ళాలా. సో ఇక పైకి వెళ్ళాలనుకుంటా. యా ఎగ్జాక్ట్లీ పైకైతే వెళ్ళాము. ఓకే అమ్మ ఇంకెంత దూరం అబ్బా. చూసారు అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకి పెద్ద ఫ్యాన్లు అయితే కనిపిస్తున్నాయి కదా. సో అక్కడికి వెళ్ళినట్టయితే మనం యొక్క ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసినట్టు అవుతుంది పిల్లలు. ఓకే ఏంటబ్బా ఇది పెద్దది. ఓకే దీన్ని అయితే గుద్దేశాను. ఓరే దేవుడు అది కింద పడిపోయిందా అసలు ఏంటబ్బా అది. సర్లేంటి ఏదో ఒకటి. ఇవేంటి కమాన్ ఎక్కేస్తాలేంటి పిల్లలు. ఇదైతే ఈజీ అనుకుంటా. ఓకే మొత్తానికైతే వచ్చేసా. అండ్ ఇక్కడ మనం వచ్చేసి వెహికల్ అయితే ఎక్స్చేంజ్ చేశాను మొత్తానికి. కమాన్ కమాన్ ఓకే ఇక్కడైతే పడిపోయాం కాబట్టి ఇంకొక స్టెప్ అబ్బా. ఇంకా ముందుకు వెళ్ళామంటే వెళ్ళిపోయినట్టే. కొద్దిగా బ్యాక్ అయితే వెళ్తాను. ఇది ఒక బైక్ టైప్ చూసారా పిల్లలు ఎంత పెద్దగా ఉందో. సో చాలా పెద్దగా ఉందన్నమాట. కమాన్ ఎస్ బూస్టర్స్ ఆన్ చేసాం కాబట్టి మనం ఈజీగా అయితే వెళ్ళిపోయాం అబ్బా. ఓకే ఫైనలీ వచ్చేసాం అనుకుంటా అబ్బా. సో దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఫాస్ట్గా వెళ్దాం. ఎస్ మొత్తానికి ఓకే కమాన్ కమాన్. ఓ ఎస్ పిల్లలు మొత్తానికైతే మనం యొక్క ర్యాంప్ ఛాలెంజ్లో అయితే ఈ యొక్క అన్లిమిటెడ్ ర్యాంప్ ఛాలెంజ్లో అయితే మనం మొత్తానికైతే గెలిచాం. అండ్ ఫినిష్ కూడా అయితే చేసాం అబ్బా. ఇదే అనమాట ఫినిష్ లైన్ అయితే. ఒక్క నిమిషం. సో మనకి వాడు ఇచ్చిన సో గెలిస్తే ఇచ్చే ఇల్లు అయితే ఇదే అనుకుంటా. సో చూసారా వీడైతే డెమోగా పెట్టాడు కాబట్టి ఇదే ఇల్లు మనకైతే వాడు గెలిచిన వారికి అయితే ఇస్తానని చెప్పాడు కదా. $20 million లేదా ఒక ఇల్లు అయితే ఇస్తానని చెప్పాడు కదా పిల్లలు. ఆ ఇల్లు వచ్చేసి ఇదే అనమాట. ఇల్లు మాత్రం చాలా బాగుంది పిల్లలు. చూసారా మనకైతే లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, బట్ బయటకు వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంది పిల్లలు. నాకు తెలిసి మనం $20 million పెట్టినా ఇలాంటి ఇల్లు అయితే మనకు దొరకదు.
కాబట్టి ఇల్లు మాత్రం చాలా బాగుంది పిల్లలు. సో ఏమంటారు మరి మన బాబాయ్కి వచ్చేసి మన షించన్ వాళ్ళ తాతయ్యకి వచ్చేసి ఇల్లు తీసుకుందామా లేదంటే డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి పాత ఇల్లు తీసుకుందామా లేదన్నది కామెంట్లో అయితే చెప్పండి పిల్లలు. నాకైతే ఏం అర్థమైతే లేదు, ఇల్లు తీసుకుందామా డబ్బులు తీసుకుందామా మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.